అక్షయకల్ప ఫామ్. సో ఇంకా తమ్నైల్లో చూసారు కదా, టుడేస్ బ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ అక్షయకల్ప ఫామ్ విజిట్. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అక్కడ, మేము ఏమేమి యాక్టివిటీస్ చేసామో అన్నీ ఇక్కడ చూపిస్తాను. యాక్చువల్గా మనం ఫామ్ విజిట్కి వెళ్ళాలంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలి. అది వచ్చేసి ఓన్లీ ఆన్ వీకెండ్స్ అనమాట మనకి ఫామ్ విజిట్ ఉండేది. సో వెళ్ళిన తర్వాత 10:30 to 6 వరకు అయితే మనం అక్కడే ఉంటాము. సో మనం మార్నింగ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయామంటే మనం కరెక్ట్ టైంకి అయితే రీచ్ అవ్వచ్చు. సో మనం ఏ యాక్టివిటీస్ మిస్ అవ్వకుండా అయితే అన్నీ కవర్ చేసేయచ్చు అనమాట. ఆల్సో లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు, ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా చేపిస్తారు. ఓవరాల్లో మనం ఎగ్జిట్ 16 దగ్గర అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే మనకి సింగిల్ రోడ్ వస్తుంది. అక్కడ కొన్ని కిలోమీటర్స్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో అక్కడ టైం అయితే ఎక్కువ పడుతుంది అనమాట లోపల వెళ్ళడానికి. సో ఫైనల్లీ ఫామ్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఫస్ట్ ఎంటర్ అవుతూనే మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కదా, సో వాళ్ళు చెక్ చేసుకుంటారు మన నేమ్స్ తీసుకొని. అండ్ ఆల్సో ఆ రోజు ఫాదర్స్ డే కాబట్టి వాళ్ళు కొన్ని టీమ్స్ డివైడ్ చేశారు. సో మాది వచ్చేసి టీమ్ వాటర్ మిలన్ అనమాట. చాలామంది వచ్చారంట ఆ రోజు, ఫస్ట్ టైం అంత క్రౌడ్ రావడం అంట. అరౌండ్ 220 మెంబర్స్ అయితే వచ్చారు. అండ్ ఇక్కడ అయితే లోపల ఫస్ట్ వెళ్తూనే మనకి బుల్లకాట్ రైడ్ ఉంటుంది, అందులో మనల్ని లోపలికి తీసుకెళ్తారనమాట. ఇక్కడ లక్షిత్ వాళ్ళ నాన్న ఏదో ఆడుకుంటూ ఉన్నారు చిన్న ఫ్లాష్ తీసుకొని. సో ఇక్కడ బుల్లకాట్ రైడ్కి వెయిట్ చేసే టైంలో మనకి ఫ్యామిలీ పిక్ అయితే తీస్తారనమాట. ఆల్సో ఆ రోజు ఫాదర్స్ డే కాబట్టి సపరేట్గా కిడ్ అండ్ ఫాదర్కి అయితే ఫోటో తీశారు. ఇంకా అయితే బుల్లకాట్ రైడ్లో మనం లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి చూసేద్దాం ఎలా ఉందో. సో లోపలికి వెళ్ళిన తర్వాత వెల్కమ్ డ్రింక్ లాగా బటర్ మిల్క్ అయితే పెట్టారు ఇక్కడ. ప్లెయిన్ బటర్ మిల్క్ అండ్ స్పైస్డ్ బటర్ మిల్క్ అనమాట. ఇక్కడ ఏంటంటే గ్లాసెస్ మనం తాగిన తర్వాత వాష్ చేసి మళ్ళీ అక్కడే పెట్టేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట, వాళ్ళ డైరీ నుంచి వాళ్ళు ప్రిపేర్ చేసినవి అవి. అండ్ ఇక్కడ సైడ్ కానీ ఇలాగ పాలక్, కొరియాండర్, పుదీనా అన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కుటీరా అని ఒక రూమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అందరు గ్యాదర్ అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట, లైక్ షెడ్యూల్ చెప్తారు, ఇప్పుడు ప్రజెంట్ ఏం యాక్టివిటీ అవన్నీ దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ఆపోజిట్లో ఇలాగ ఒక టైలర్ ఉంటారనమాట. మన దగ్గర ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చి మనం మార్నింగ్ వస్తూనే ఇస్తే తన దగ్గర మనం వెళ్ళే టైంకి వాళ్ళు బ్యాగ్స్ స్టిచ్ చేసి ఇస్తారు. per 100 ఛార్జ్ చేస్తారు 1 బ్యాగ్కి. అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్ వెయిటింగ్ టైంలో ఇలాగ చిల్డ్రన్స్కి స్వాడీలు అయితే పెట్టారనమాట. అండ్ దెన్ ఇంకా యాక్టివిటీ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి ఆ రోజు ఫాదర్స్ డే అనేసి ఫైర్లెస్ కుకింగ్ అయితే పెట్టారు. అన్ని ఐటమ్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు అక్కడ. మీన్వైల్ ఫాదర్స్కి సపరేట్గా అండ్ మదర్స్కి సపరేట్గా కొన్ని యాక్టివిటీస్ అయితే సైడ్ బై సైడ్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా నేను లక్షిత్ అయితే శాండ్విచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అన్నీ తీసుకుంటూ ఉన్నాం. ఆల్సో ఇంకా నట్స్, మ్యూస్లీ కూడా పెట్టారు. సో ఇంకా అందుకే లక్షిత్ నట్స్ తీసుకుంటూ ఉన్నాడు అనమాట. సో మనం తీసుకొచ్చినవన్నీ తీసుకొని కుటీరాకి వెళ్ళి అక్కడ కూర్చొని మనం ఇలాగ శాండ్విచ్ చేసేసి మన ఫాదర్కి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అక్కడ వాళ్ళు యాక్టివిటీ పెట్టారు. సో ఇంకా లక్షిత్తో అన్నీ ఇలాగా చేపిస్తూ ఉన్నాను అనమాట. సో ఫైనల్లీ అటు ఇటు కష్టపడి మా శాండ్విచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. పన్నీర్, చీజ్ అన్నీ అక్షయకల్పవే అనమాట, ఆర్గానిక్వి. సో ఇంకా అన్నీ చేసేసిన తర్వాత తీసుకెళ్ళి మాకు శాండ్విచ్ వన్స్ రెడీ అయిపోయిన తర్వాత ఫోటో సెషన్ పెట్టారు కిడ్స్కి అండ్ పేరెంట్స్కి. ఇంకా చిల్డ్రన్ అంతా వాళ్ళు ప్రిపేర్ చేసిన శాండ్విచెస్ ఇలాగ గ్యాదర్ అయిపోయి వెయిట్ చేస్తున్నారు ఫాదర్స్ కోసం. సో వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత ఇలాగ ఫాదర్కి ఫీడ్ చేయాలన్నమాట.
నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి క్రాఫ్ట్. వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేశారు మనకు కావాల్సిన స్టేషనరీ అంతా. సో, ఒక గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేసి ఫాదర్‌కి ఇవ్వాలి అని చెప్పైతే యాక్టివిటీ అనమాట. సో, ఇంకా అందరు ఇక్కడ కుటీరాలో గ్యాదర్ అయ్యేసి గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ కిడ్స్‌కి యాక్టివిటీ, కానీ మా వాడు చిన్నోడు కదా! సో, హెల్ప్ చేస్తున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ గ్రీటింగ్ కార్డ్ తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్‌కి ఇచ్చి ఇలాగ విష్ చేస్తూ ఉన్నాడనమాట. సో, ఇంకా గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఒక ఫోటో సెషన్ అయితే చేశారనమాట అందరికీ, కిడ్స్ వాళ్ళ పేరెంట్స్‌కి ఇచ్చేటప్పుడు. ఈ యాక్టివిటీ తర్వాత ఇంకా లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, మేము లంచ్‌కి వెళ్ళాము. అక్కడ కూడా అంతే, ప్లేట్స్ ఇలాగ మనం తిన్న తర్వాత వాష్ చేసి పెట్టాలి. అంతా ఆర్గానిక్ ఫుడ్, రెడ్ రైస్ అండ్ పన్నీర్ అండ్ సమ్ ఆకుకూర దాల్ అవైతే పెట్టారనమాట. లంచ్ అయిన తర్వాత సైకిల్స్ ఉంటే అక్కడ అలాగ సైకిల్ రైడ్ వెళ్ళారనమాట లక్షిత్ వాళ్ళ నాన్న. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పేరెంట్స్‌కి యాక్టివిటీస్ జరిగాయి కదా! అప్పుడు ట్రెజర్ హంట్ జరిగింది. సో, మా హస్బెండ్ వాళ్ళ టీమ్ అయితే విన్ అయ్యారు. చిన్న హనీ బాటిల్స్ అయితే ఇచ్చారు మాకు. అండ్ దెన్ తర్వాత ఇక్కడ ఫార్మ్ విజిట్ లోపల అన్ని ట్రీస్ ఏమేమి ఉన్నాయనేసి అయితే ఒక టూర్ లాగా తీసుకెళ్లారనమాట. సో, ఇదొచ్చేసి ఇట్లాగా కస్టర్డ్ యాపిల్ ట్రీ. అండ్ ఇక్కడొచ్చేసి ఒక పెద్ద ట్రీ ఉంది అనమాట. 3 ట్రీస్ కలిపి ఉన్నాయి. 100 ఇయర్స్ ఓల్డ్ ట్రీ అంట ఇది. అండ్ దెన్ ఇంకా పౌల్ట్రీకి అయితే తీసుకెళ్లారు. ఇక్కడ అంతా హెన్స్‌ని ఫ్రీగా వదిలేస్తారంట. Ayurvedic can so many benefits. Okay, we'll go. You can inside. Don't shout. Don't run. Okay. Don't touch inside also. Just we'll go. You can visit. See. సో, ఇంకా 30 మెంబర్స్‌ని అయితే లోపలికి ఒక్కొక్క బ్యాచ్ లాగా తీసుకెళ్లారు. వీటికి ఫుడ్ అండ్ వాటర్ 24/7 అవైలబిలిటీలో ఉంటాయంట. అండ్ ఇంకా ట్రీస్ అన్నీ చూస్తూ వస్తుంటే స్టార్ ఫ్రూట్ ఒకటైతే కనిపించింది. సో, ఇంకా ప్లక్ చేసి లక్షిత్‌కి ఇచ్చారు మా హస్బెండ్. సో, లక్షిత్ అయితే దాన్ని టేస్ట్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం వాడు దాన్ని టేస్ట్ చేయడం. వాడి ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. ఇదొచ్చేసి పొమోగ్రానేట్ ట్రీ. చాలా పొమోగ్రానేట్స్ ఉన్నాయి. చిన్న చిన్నవి ఉన్నాయి. ఒకటైతే పెద్దగా ఉంది. చూపిస్తాను చూడండి. ఇంకా మాకు కొంచెం టైం ఉంటే వెయిటింగ్ టైం. సో, నేను ఇక్కడ ప్లాంట్స్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను. అదొచ్చేసి పుదీనా అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఫెనుగ్రీక్ ఉంది. తర్వాత ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి. కాకరకాయ, బ్రింజాల్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడు ఒక కాకరకాయ చూపిస్తాను చూడండి. కాకరకాయ చెట్టు ఇలా ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇంకా వచ్చేసి బ్రింజాల్ ప్లాంట్ అనమాట. ఐ లవ్ బ్రింజాల్. మీలో ఎవరైనా బ్రింజాల్ లవర్స్ ఉంటే చూసేయండి. బ్రింజాల్ ప్లాంట్ అయితే ఇలా ఉంటుంది. దాని లీవ్స్ అన్నీ అయితే ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇలా డైరీకి అయితే తీసుకెళ్లారు. కౌస్ అన్నీ ఇలాగ ఫీడ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఓన్ ఫాడర్ అంట వీటికి ఫీడ్ చేయడానికి యూస్ చేసేది. సో, అంతా ఆర్గానికే అనమాట. అండ్ దెన్ అక్కడ నుంచి వెజిటబుల్ హార్వెస్టింగ్కి అయితే వెళ్ళాము. సో, మనం ఇక్కడ ప్లక్ చేసుకున్న వెజిటబుల్స్ తీసుకెళ్తే వాళ్ళు బిల్ చేస్తారు. మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు. గోంగూర, బీరకాయ అండ్ ఇంకా క్యాబేజ్ అన్ని రకాలైతే ఉన్నాయి. క్యాబేజ్, చిల్లీ, యాష్ గార్డ్, గోంగూర, స్పినాచ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్నీ చూసేసాయండి, చూపిస్తాను. అండ్ ఇంకా తర్వాత ఈవినింగ్ మిల్క్ అయితే పంప్ చేస్తున్నారనమాట కౌస్ దగ్గర.
అది కూడా చూపించారు అందరికీ ఎలా చేస్తారో అనేది. అండ్ దెన్ ఇంకా స్నాక్స్ టైం అనమాట. సో టీ అండ్ గ్రౌండ్ నట్స్ బాయిల్డ్ అయితే ఇచ్చారనమాట. ఆ రోజు యోగా డే కాబట్టి తర్వాత యోగా సెషన్ కూడా అరేంజ్ చేశారు. అండ్ దెన్ ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. లాస్ట్లో వెళ్ళేటప్పుడు గుడీస్ అయితే ఇచ్చారనమాట. ఇలాగ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, పేరెంట్ అండ్ కిడ్, ఆ రోజు ఫాదర్స్ డే కాబట్టి ఆల్సో ఒక ఫ్యామిలీ ఫోటో ఇచ్చారనమాట. బాగా అనిపించింది ఇవి గుడీస్ చూసిన తర్వాత, బికాజ్ మనకి గుర్తుండిపోతాయి కదా అలాగా అని చెప్పేసి. సో ఇది వాళ్ళ అక్షయకల్ప ఆర్గానిక్ అని ఒక జూట్ బ్యాగ్ ఇచ్చారు. అండ్ దెన్ అందులో మనకి ఇలాగ ఫొటోస్ అండ్ సమ్ శాంపుల్ బాటిల్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఫ్యామిలీ పిక్ మనం ఎక్కడైనా పెట్టుకోవడానికి. అండ్ దెన్ ఇదైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట, ఫాదర్ అండ్ కిడ్. అండ్ ఈ క్యూట్ జూట్ బ్యాగ్లో అయితే మనకి ఒక బటర్ మిల్క్ ప్లెయిన్ది ఇచ్చారు. అలాగే శాంపుల్ హనీ అండ్ శాంపుల్ కౌ ఘీ అయితే ఇచ్చారనమాట. అండ్ దెన్ వీరి దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా, దాని రిలేటెడ్ అయితే ఒక స్మాల్ బుక్ ఇచ్చారనమాట. ఈ ఫ్యాన్ లేకుంటే ఈరోజు ఫామ్లో మా పని అంత వేడిగా ఉన్నింది. అండ్ దెన్ ఇది కూడా ఒక హై ప్రోటీన్ మిల్క్ అని ఇచ్చారు. సో మీకు మా వ్లాగ్ నచ్చి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లలిత తరుణ్ డైరీస్.